17లో. కానీ 19లో యాక్చువల్ కేసు డిస్మిస్ అయ్యింది. నిజంగా మీరు వెనక లేకపోతే ఇంత ధైర్యంగా మేము కూడా సుమారుగా ఈ 7 yearsలో మీరందరూ ఇక్కడ వాళ్ళే కాదు, ఇంకా సంఘస్థులందరూ కూడా ఆగస్టులో కేసు డిస్మిస్ అయ్యింది. కానీ మళ్ళీ దాన్ని రివోక్ చేసి, ఎందుకంటే సాతానుడు ఈజ్ వెరీ వైజ్, గుర్తుపెట్టుకో, ఏదో రీతిగా నేను ఇందాక కూడా జ్ఞాపకం చేశా, ఎవ్వరు కూడా అతిశయం
నెరవేర్చబడును గాక. నీ రాజ్యం లోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మార్జిన ఆహారం చెప్తాము, నిలబడదాం అందరమే. సైలెన్స్ ప్లీజ్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా అందరూ కావాలా? మన సంఘములో రకరకాల అభిప్రాయములు ఉన్నా కూడా ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. సిఎట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరూ నా దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు. ఎవరిని తృణీకరించటంలా అందరూ ఆయన బిడ్డలు కాబట్టి అందరూ నేను రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. కాడెత్తుకోవాలంటే మెడవచ్చాలా? We have to bend our necks. ఇశ్రాయేలు అరణ్యములో 30 లక్షల మంది ప్రభు వారికి చేసిన నామకరణ మెడ వంచని జనాంగము. 30 లక్షల మంది మెడ వంచని జనాంగము. అలాను ప్రవేశించింది కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే. ప్రభు దగ్గర మనం రావాలంటే మన మెడలు అందరండి. చదివిపోయినటువంటి బాప్టిస్టు క్రైస్తవులందరూ రండి. క్రైస్తవ నేతలు మనం పిలుస్తున్నాము ప్రభు పేరట. ఈ ఆలయం అంతా నిండిపోవాలా, బయట కూడా నిండిపోవాలా. ఒకప్పుడు 10,000 మంది ఆరాధించినారు ఈ ఆలయంలో. వారందరినీ ప్రేమతో సంఘపక్షులుగా, సంఘ కాపరిగా క్షమించండి. మమ్మల్ని శోధనము మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును మనందరినీ నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములలో కలుగును గాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై లేచి ఆరోహణమై సమస్త జనులారా నా యొద్ద రండి. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఇంతమందికి విడిగా ప్రార్థన ఫలితముగా ఈరోజు మన ఆలయంలో ప్రవేశించగలిగినాము. దేవుని కృప. ఎవరిని మేము యేసు రక్షకుడి కృప మన మధ్య సంచరించి మన సంఘములో గొప్ప కార్యములు జరిగించుచున్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సంఘము కొరకు భారముతో ప్రార్థించి సంఘ శ్రేయస్సు కోరినటువంటి బిడ్డలందరికీ తోడై ప్రభు దాని వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్. జరుషాలేం. అందరూ ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి అమ్మ అందరూ. ఈజ్ మై స్టూడెంట్. ప్రియ జేఎంబి సంఘమా,
ఈ కూడిక ఎవరు కూడా మిమ్మల్ని రమ్మని మేము ఆహ్వానించలే. వార్త తెలిసాక మీకై మీరే స్వచ్ఛందంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. ఇది కూడా క్రైస్తవ ధర్మం ప్రకారం ఇది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, కృతజ్ఞత ఆరాధన మాత్రమే. ఇంతకు మించి మనకి వేరే అభిప్రాయం ఈ కూడికలో లేదు అని తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ సంఘానికి ఫార్మర్ సెక్రటరీ డి జాన్ ఆశీర్వాదం. నేను ఇప్పుడు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. వీరు మరి సెక్రటరీ గారు చిరంజీవి గారు, రేచలమ్మ ట్రెజరర్గా ఉన్నారు. మరి ఈ కార్యం అంతటికి కూడా ముఖ్య కారకులైన వారు మన సంఘ కాపరి రెవరెండ్ డి జాన్ అగస్టిన్ గారు. ఆషర్పాల్ గారు మన సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీ సహకారాన్ని బట్టి మీ అందరికి కూడా సంఘపక్షంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. సరే, ఈరోజు విషయానికి వస్తే SROP 6 అనేటటువంటి కేసు 2017వ సంవత్సరంలో జిల్లా కోర్టులో వేయటం జరిగింది. జిల్లా కోర్టులో ఈ కేసు వేశాక అగస్టిన్ గారే కేసు గెలిచారు. వారు మరలా కాగితం పెట్టి మేము మరలా మాకు అవకాశం ఇవ్వండి అని కేసుని డ్రాగ్ చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఆ కేసు చర్చించాక పాస్టర్ కాదు అనేది వాళ్ళ ముఖ్య అంశం. ఏ కోర్టుకి వెళ్ళినా జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ అగస్టిన్ పాస్టర్ గారే పాస్టర్ అని ప్రతి ఆర్డర్లో ఇప్పటి వరకు ఉంది. కానీ వారి యొక్క ఆంక్ష ఏమిటంటే పుల్పిట్ ఎక్కి వాక్యం చెప్పకూడదు. 6 రోజులు సంఘంలో పని చేయవచ్చు, 7వ రోజు కూడా ఆయనకి పని చేయవచ్చు, వివాహాలు చేయవచ్చు, థ్యాంక్స్ గివింగ్ అటెండ్ కావచ్చు, బరియల్స్ చేయవచ్చు, అన్ని కార్యక్రమాలు చేయవచ్చు. కానీ పుల్పిట్ ఎక్కి వాక్యము చెప్పకూడదు అనే ఒక్క మాట ఇన్ని సంవత్సరాలు ఈ కేసుని ప్రొలాంగ్ చేయటానికి మొదటి కారణం. జిల్లా కోర్టులో మా కళ్ళ ముందు దాదాపు 5 జడ్జిలు మారిపోయారు. 5 జడ్జిలు మారారు. ఎక్కడి దాకా వస్తుందంటే జడ్జిమెంట్ దాకా వస్తుంది. వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అనగానే వెయిట్ చేయటం. కొత్త వాళ్ళకి తెలియదు కనుక మరలా దాన్ని మొట్టమొదటి నుంచి మొదలెట్టడం, ఈ రీతిగా ఈ సమయాన్ని ఈ రీతిగా పొడిగించడం జరగటానికి కారణంగా మారింది. ఇంకొక జడ్జి గారు వచ్చారు, అయిపోతుంది అనుకున్నాం, అది కూడా మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత ఈ మేడం గారు వచ్చాక చాలా ప్రతి విషయాన్ని కూడా నీట్గా, స్పష్టంగా, కూలంకషంగా అన్ని విషయాలు కొద్ది సమయంలో తెలుసుకున్నారు. హైలైట్, జడ్జిమెంట్ యొక్క హైలైట్ ఏంటి అంటే, మెరిట్ ఏంటంటే, మన మీద కేసు వేసిన వాని యొక్క సాక్ష్యం, ఆయన సాక్ష్యం క్రాస్ ఎగ్జామినేషన్లో అన్ని విషయాలు కూడా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా మనకు అనుకూలంగానే చెప్పవలసి వచ్చింది. అందువలన అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవటానికి అవకాశం లేకుండా పోయింది. అన్ని పాయింట్స్ జడ్జి గారు చదువుకోవటం జరిగింది. చదువుకున్న తర్వాత
ఇంకా కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ మేము చేస్తామని ముందుకు వచ్చారు. వారి యొక్క అర్హతే లేదు నీకు ఇక్కడ నిల్చొని కూర్చొని మాట్లాడటానికి. ఆయన పిటిషన్ మొట్టమొదటినే అని నెట్టేశారు. కనుక మిగిలిన దాని మీద చర్చ జరిగిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మా అడ్వకేట్ జి చంద్రశేఖర్ గారు చాలా జాగ్రత్తగా తెలివితేటలతో ఆయన మరి వాదించడం జరిగింది. కత్తి కోటేష్ బాబు కూడా మాకు మరొక లాయర్గా సహాయం చేయటం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే నెల అయిపోయింది, ఏంటా అనుకుంటామంటే తెలియకుండా ఈరోజే నోటీస్ అని ఇస్తారు. ఈరోజు నోటీస్ ఇవ్వటం, ఆర్డర్స్ చెప్పటం కూడా జరిగింది. ఇప్పుడే ఆషర్ గారు నేను లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి మరి అభినందన తెలియచేసి వచ్చాం. కోర్ట్ ఆఫీసుకు కూడా వెళ్ళి గుమస్తాలతో కలిసాం. రెండవది, వారు ఇక్కడి నుంచి ఏదైనా మరొక ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో అనేటువంటి ఆలోచన మాకు ప్రారంభమైనప్పుడు దాన్ని మరలా ఎలాగ అడ్డుకోవాలనే దానికి కూడా తగిన ఏర్పాటు చేశాం. అంచేత మీ ప్రార్థనలు, మీ సహకారం వలన ఈ కేసు జయకరంగా మనకి ఆర్డర్స్ వచ్చాయి. దీనివలన మనం చర్చిలోనికి వెళ్ళగలం నిర్భయంగా. తర్వాత పుల్పిట్ మీద నుంచి పాస్టర్ గారు ఆదివారం కూడా దేవుని వాక్యం బోధించవచ్చని ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం. తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారు వారితో కూడా కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు నాకు అంతకంటే సంతోషం ఏముందండి. ఆయన గారు వాక్యం చెప్పటమే నేను కోరుకుంటున్నా. నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని అన్నారు. అయినా కూడా మేము కలుస్తామండి అని ఆయనతో మాట్లాడటం జరిగింది. కనుక అందరూ సహకారం అవసరం, మీ ప్రార్థన సహకారం అవసరం. మీరు చేసినటువంటి ప్రార్థనలు బట్టి, సహకారాన్ని బట్టి సంఘపక్షంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జెవియట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం 85వ సంవత్సరంలో వచ్చా. చాలా ఇబ్బందులు, ఆటంకములు కలిగినవి. ఎందుకంటే యేసు ప్రభువు అన్నారు ఒక మాట శిష్యుడితో, లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవులు శత్రువు సాతానుడు, బతికున్నాడు సాతాను. అన్ని మతాల్లో సాతాను ఉన్నాడు. లోకములో శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకముని జయించున్నాను. యేసు ప్రభు జయించిన ప్రభు. ఆటంకాలు వస్తాయి, అభ్యంతరములు రాక మానమన్నాడు. కానీ ఎవని వలన అభ్యంతరం కలుగునో వానికి శ్రమ అన్నాడు. రంగసేవ నిరాటంకంగా కొనసాగాల. కానీ అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు రావాలి. యేసు ప్రభు ఆయన మహాదేవుడైనా కూడా సింహాసనాసీనుడు ఆయన పరలోకంలో. బైబిల్ 3000 భాషల్లో తర్జుమా చేశారు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి. ఆయన సింహాసనాసీనుడు. లోకానికి వస్తే గుర్తించలా. పశువుల పాకులో పెట్టారు ఆయన్ని, పశువుల తొట్టులో పెట్టారు. లోకములు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆఖరిగా ఆయన సిలువేసి చంపేశారు. కానీ మేము పండగ చేసుకున్నాము, పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ. ఆ ఈస్టర్ పండుగ ప్రభు సజీవుడే లేచాడు. ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. వాటి సంఘములో శ్రమలు కలుగుతాయి. మేము ధైర్యం తెచ్చుకొని, మా బిడ్డలు ఎంతో శ్రమ పడ్డారు. మరి శ్రమలు, ఇబ్బందులు కలిగించిన వాళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా మారు మనసు పొంది రావచ్చు. యేసు ప్రభు అన్నాడు, ఆయన లోకముని అంతా ప్రేమించినాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చారు. కాబట్టి ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పరలోకం పొందుతారు. కాబట్టి ఆటంకాలు కలిగి బిడ్డలను కూడా మేము ప్రేమతో రమ్మని ఆహ్వానిస్తున్నాం. మేము వాళ్ళు కూడా రావచ్చు, అందరూ కలుసుకొని ఆరాధించవచ్చు. ఎవరిని ధృవీకరించట్లా, మేమెవరము విభేదాలు, కక్షలు పెట్టలా. కాబట్టి అందరూ ఏకంగా ఆరాధన చేయాలని
ఒక దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన, నా కోరిక, నా ఆకాంక్ష. ఈ అందరికి వందనాలు మీడియా వాళ్ళు. ఈరోజు SROP 6/17 కేసులో పాస్టర్ గారికి అనుకూలంగా ఆర్డర్ రావడం జరిగింది. పిటిషనర్స్ కొంతమంది ఉన్నారు పాస్టర్ గారికి వ్యతిరేకంగా. వాళ్ళు వేసిన కేసుని ఈరోజు డిస్మిస్ చేశారు. పాస్టర్ గారి అపాయింట్మెంట్ ఇల్లీగల్ అని చెప్తూ వారు కేసు వేసింది. ఈరోజు లీగల్ అని చెప్పి మరి కోర్టు వారు ఆ కేసుని కొట్టేస్తూ పాస్టర్ గారే JMB చర్చ్ అనగా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కు సంఘ కాపరిగా వారి నియామకం అనేది లీగల్ అని చెప్పి కోర్టు కూడా ధృవీకరించింది. కాబట్టి కేసు వేసిన వాళ్ళని కావచ్చు, వారికి సహకరించిన వారిని కావచ్చు, మాకు వారితో ఎటువంటి విభేదాలు లేవు. మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాము. అందరు కూడా సంఘస్థులే. కాబట్టి రేపు ఆదివారం ప్రతి ఒక్కరిని కూడా మేము ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. అందరము మనము జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సంఘ ఆరాధన ఆదివారము ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. సంఘ కాపరి అగస్టిన్ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. కాబట్టి ఇంకా గొడవలేమీ లేకుండా మరి సమాధానపడి ప్రశాంతమైన వాతావరణంలో మనము ఆరాధన జరుపుకోవాలి. సుమారుగా 9 ఏళ్ల నిరీక్షణ ఇది. 9 ఏళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు, ఆలయంలో ఆరాధన జరగకుండా ఉంది. కానీ దేవుని కృప వలన మనకు ఈరోజు మంచి ఆర్డర్ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఆదివారం ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని కోరుతున్నాను. పాస్టర్ గారి నిమిత్తము ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా, అదే రీతిగా సహకరించిన సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.